హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సెన్సెక్స్ 625 పాయింట్ల నష్టంతో 81,552 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 175 పాయింట్ల నష్టంతో 24,826 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 219 పాయింట్ల నష్టంతో 55,353 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ రోజు కూడాను మరలా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ లిటిల్ బిట్ అవుట్ పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. నిఫ్టీ 0.7% నష్టపోతే బ్యాంక్ నిఫ్టీ 0.35% మాత్రమే నష్టపోయింది. ఇక టాప్ గెయినర్స్ విషయానికి వస్తే, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ 3.4% లాభపడగా, ఇండస్ ఇండ్ బ్యాంక్ 2.6%, ట్రెండ్ 0.85% లాభపడగా, సన్ ఫార్మాస్యూటికల్స్ 0.45%, అదానీ పోర్ట్స్ 0.3%, నెస్లే ఇండియా 0.3% లాభపడ్డాయి. అదే నష్టపోయిన స్టాక్స్ విషయానికి వస్తే, అల్ట్రాటెక్ సిమెంట్ 2.3% నష్టపోగా, ఐటీసీ 2% నష్టపోయింది. జేఎస్డబ్ల్యూ స్టీల్ 1.8% నష్టపోగా, టాటా మోటార్స్ 1.7% నష్టపోయింది. యాక్సిస్ బ్యాంక్ 1.61% నష్టపోగా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 1.6% నష్టపోయింది. బ్రాడర్ ఇండిసెస్ విషయానికి వస్తే, నిఫ్టీ 0.7% నష్టపోయింది. ఇవాళ మేజర్గా మనం చూడాలి అంటే ఇండెక్స్ మేనేజ్మెంట్ జరిగిందని చెప్పుకోవచ్చు. నిన్న మనం వీడియోలో మాట్లాడుకున్నట్టుగా సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్ని ఈరోజు బాగా బీట్ అండ్ డౌన్ చేశారు. సెన్సెక్స్ ఎక్స్పైరీ సందర్భంగా ఈరోజు ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ నిన్న క్లోజింగ్ కంటే ఈరోజు అప్రాక్సిమేట్గా 1000+ పాయింట్స్ ఈరోజు సెన్సెక్స్ని డౌన్కి తీసుకెళ్లారు. నిఫ్టీని కూడా సుమారుగా మోర్ దాన్ 1% ఈరోజు డౌన్ సైడ్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి లాస్ట్ 1 అవర్లో కొద్దిగా రికవరీ చూసాను తప్ప, ఇండెక్స్ వైజ్గా మొత్తం మీద లార్జ్ క్యాప్ స్టాక్స్ ఈరోజు అండర్ పర్ఫామ్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు చూస్తే నిఫ్టీ ఆటో 0.7% నష్టపోయింది. నిఫ్టీ బ్యాంకు 0.4% నష్టపోయింది. ఈరోజు హైలైట్స్ ఏంటంటే మిడ్ క్యాపు, స్మాల్ క్యాపు. సో ఈరోజు మిడ్ క్యాప్ 100 మీకు 0.1%, సో 0.15% లాభపడింది ఈరోజు. అట్లానే స్మాల్ క్యాప్ కూడాను 0.1% లాభపడింది. సో ఓవరాల్గా మన పోర్ట్ఫోలియోస్ పరంగా చూస్తేనేమో ఈరోజు కాస్త పాజిటివ్గా క్లోజ్ అయిన మన పోర్ట్ఫోలియోస్. బట్ ఇండెక్స్ పరంగా చూస్తే కనుక ఇండెక్స్ ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయింది. సో బ్రెడ్తో చేసేసి ఈరోజు కొద్దిగా నెగిటివ్గా, ఓవరాల్గా లార్జ్ క్యాప్ స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి నెగిటివ్గా ఉంది, కానీ బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మాత్రము కాస్త పాజిటివ్ స్ట్రెంగ్త్ అనేవి చూపించిన ఈరోజు మార్కెట్లో. ఫ్రెండ్స్, మనం ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మీ ముందుకు తీసుకురావడానికి, అదర్ ఇన్ఫర్మేషన్ కోసం మీ ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో అది మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాము. ఓకే, లెట్ us జంప్ ఇన్ టు ద డైలీ కంటెంట్. ఇది నిఫ్టీ చార్టు. నిఫ్టీ ఈరోజు చాలా ఎక్కువ వాలటిల్గా మూవ్ అయింది. సో మీరు చూస్తే కనుక ఈరోజు లోయర్ విక్కు, అప్పర్ విక్కు చాలా పెద్దగా ఉన్నాయి, చూసారా? సో ఈరోజు లో వచ్చేసేసి 24,704, హై వచ్చేసేసి 25,062. ఓకే, మార్నింగ్ అవర్స్లో కాస్త ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకున్న నిఫ్టీ అక్కడి నుంచి కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ 24,704 లెవెల్స్కి, మనం ఇంతకుముందు అయితే ఏదైతే అనుకున్నామో 24,688, ఇక్కడ మనం ఒక వాల్యూ లైన్ డ్రా చేసుకున్నాం చూసారా, 24,688 ఆర్ 700. సో ఈ లైన్ దగ్గరికి దరిదాపుగా అక్కడికి వస్తూ అక్కడి నుంచి రికవర్ అయింది. అయితే సో ఈరోజు క్లోజ్ అయిన విధానం చూస్తే కనుక ఈరోజు కంప్లీట్గా రెడ్ క్యాండిల్, సో బాగా బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఆఫ్టర్నూన్ సెషన్లో కొద్దిగా రికవరీ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు కూడాను 25,060 వరకు ట్రావెల్ చేసి మనం 15 మినిట్స్ క్యాండిల్ పెట్టుకొని చూస్తే కనుక మనకు ఒక అంచనా వస్తుంది ఏ టైంలో ఇది. ఓకే, సో ఇది 15 మినిట్స్ క్యాండిల్. మీరు చూస్తే సుమారుగా ఇప్పుడు 11:30 టైంలో 25,062 దగ్గర ఒక్కసారిగా 24,750 లెవెల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత సపోర్ట్ తీసుకుంటూ అక్కడి నుంచి ఒకసారిగా అప్ సైడ్ మూవ్ అయ్యి 25,060 దగ్గరకు వచ్చింది. ఇది చూసారా, వి షేప్ రికవరీ లాగా వచ్చేసింది. సో ఈరోజు నెగిటివ్గా మార్నింగ్ కొద్దిగా నెగిటివ్గా డౌన్ సైడ్ మూవ్ అయ్యి ఫస్ట్ 15 మినిట్స్లోనే అక్కడి నుంచి 24,750 నుంచి రికవర్ అవుతూ 25,065 దగ్గరకు వచ్చేసింది. అక్కడి నుంచి మళ్ళీ డ్రాప్ అయింది, కంటిన్యూస్గా డ్రాప్ అవుతూ వచ్చింది. అక్కడి నుంచి డ్రాప్ అయ్యి మళ్ళీ న్యూలో ఫామ్ చేసింది 24,704 దగ్గర మళ్ళీ న్యూలో ఫామ్ చేసి లాస్ట్ 1 అవర్లో, సో మీరు చూస్తే కనుక లాస్ట్ 4 క్యాండిల్స్ గ్రీన్ క్యాండిల్స్, లాస్ట్ 1 అవర్లో కొద్దిగా పాజిటివ్గా మూవ్ అవుతూ 24,837 దగ్గర క్లోజ్ అయింది. సో ఈరోజు కంప్లీట్గా
నిఫ్టీ ఆల్ ఓవర్ ద ప్లేసెస్. సో ఇక్కడ లేదు అక్కడ లేదు, 750కి వచ్చింది, 25,060కి వచ్చింది, అక్కడి నుంచి మళ్ళీ 24,700కి వచ్చింది, మళ్ళీ 24,850 860 దగ్గర మళ్ళీ వచ్చింది. ఓకే, సో ఈరోజు కంప్లీట్ వాలటైల్గా మనం నిన్న అనుకున్నాం చూసారా, మంత్ ఎండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ 3 ఎక్స్పైరీస్ ఉన్నాయి. సో ఈ వారం కంప్లీట్ వాలటైల్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా మనం ఇంకోటి కూడా మాట్లాడుకున్నాము, ఇండియా విక్స్ అనేది నిన్న నిఫ్టీ బాగా పెరిగింది. సో నిన్న ఆల్మోస్ట్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయిన నిఫ్టీ ఎంత స్ట్రాంగ్గా క్లోజ్ అయినా సరే ఇండియా విక్స్ మాత్రము డ్రాప్ అవ్వలేదు, ఇండియా విక్స్ కూడా పెరిగింది నిన్న. ఓకే, దాన్ని బట్టి చూస్తే మనం వాలటిలిటీ ఎక్కువ ఉండొచ్చు అనుకున్నాము. మనం అనుకున్నట్టుగానే ఈరోజు వాలటిలిటీ విపరీతంగా ఈరోజు వాలటిలిటీ చూపించింది. ఓకే, రేపటికి ఏ విధంగా మనం నిఫ్టీని రీడ్ చేయొచ్చు, మనం ఒకసారి ఆ లెవెల్స్ కనుక చూస్తే మనం ఆల్రెడీ డ్రా చేసుకున్న లెవెల్సే. సో ఈరోజు క్లోజ్ అయింది వచ్చేసేసి 24,820 కదా, ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 24,800. సో అది కనుక మళ్ళీ బ్రీచ్ చేసి ఈ రోజులానే కొద్దిగా డ్రాప్ అయితే మరలా ఈరోజు లో ఏదైతే ఉందో 24,700, ఓకే, అది మళ్ళీ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, మనం రేపటికి అబ్జర్వ్ చేయాల్సింది 24,700 అనేది ఫస్ట్ సపోర్ట్ కిందకు వస్తుంది. ఏది 24,800 అనేది మనం ఇంతకుముందు ఏదైతే లైన్ డ్రా చేసుకున్నామో ఈ లైన్ని బ్రీచ్ చేసి కనుక కిందకు వస్తే 24,700. అదే అప్ సైడ్ మూవ్ అయితే మనకి ఇమీడియట్గా 24,930, 940 అనేది మనం ఇంతకుముందు చాలా రోజుల నుంచి ఈ లెవెల్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. ఓకే, సో 24,930 కానీ 940 కానీ అంటే ఇక్కడ నుంచి 100 పాయింట్స్ అవే. ఈరోజు క్లోజింగ్ దగ్గర నుంచి 100 పాయింట్స్ అప్ సైడ్ ఉంది. అది మళ్ళా బ్రీచ్ చేసి అది కనుక డెసిసివ్గా మళ్ళీ అప్ సైడ్ మూవ్ అయితే ఈరోజు హై ఉంది, నిన్న కూడా ఇంచుమించుగా అదే హై, ఏది 25,079 నిన్న హై, ఈరోజు 25,062. ఓకే, ఆ 70, 65 ఆ రేంజ్ 25,065 కానీ 25,070 కానీ ఆ రేంజ్ అనేది ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అది క్రాస్ చేస్తేనే మరలా ఒకసారి 25,200 అనేది టచ్ చేయొచ్చు. ఓకే, అప్పటి వరకు కూడాను ఈ 24,930, 25,065 ఈ జోన్ అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. అదే సపోర్ట్ విషయానికి వస్తే 24,800, 24,700. ఓకే, సో ఇది నిఫ్టీకి సంబంధించిన సపోర్ట్ లెవెల్స్. అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. సో స్టిల్ ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది బ్రేక్ అవ్వలేదు ఇంకా, ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ స్టిల్ వ్యాలిడ్ ఉంది. ఈ రోజు కూడాను ఫ్లాగ్ ప్యాటర్న్ అప్ అయిపోతే ఏదైతే ఉందో 55,700 ఆ లెవెల్ మరలా ఒకసారి టెస్ట్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయింది. ఓకే, సో ఈరోజు క్లోజింగ్ వచ్చేటప్పటికి 55,353 దగ్గర క్లోజ్ అయింది కదా. సో మనకి రేపటికి రెసిస్టెన్స్ చూడాలి అంటే 55,500. సో ఆ లెవెల్ ఏదైతే ఇప్పుడు కొద్ది రోజుల నుంచి మనం అదే లెవెల్ అబ్జర్వ్ చేస్తూ ఉన్నామో 55,500 అది క్రాస్ చేస్తే కనుక 55,500 క్రాస్ చేస్తే 55,700 ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది ఈ ఫ్లాగ్ అప్ సైడ్. ఓకే, ఈ ఫ్లాగ్ అప్ టాప్ ఏదైతే ఉందో 55,700 అది ఇమీడియట్ రెసిస్టెన్స్ కింద ఉండే అవకాశం ఉంది. ఏది 55,500 కనుక క్రాస్ చేస్తే. ఓకే, అదే సపోర్ట్ విషయానికి వస్తే 54,900, 54,900 అనేది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కాస్త కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కువ శాతం కన్సాలిడేట్ అవుతూనే ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఒక్కసారి బ్రేక్అవుట్ ఇస్తే, ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి మనకి ఫ్లాగ్లో ఉందో చూసారా, ఒక్కసారి బ్రేక్అవుట్ ఇస్తే ఎయిదర్ సైడ్ ఏ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినా అంటే 55,700 సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చినా అప్ సైడ్ మూవ్ అవుతుంది. 58,000 వరకు కూడాను ట్రావెల్ చేసే అవకాశం ఉంది. ఇది నా గెస్ మాత్రమే. 55,700 క్రాస్ చేస్తుందేమో చూడాలి. క్రాస్ చేస్తే డెసిసివ్ మూవ్ మాత్రమో మనం చూసే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అదే డౌన్ సైడ్ విషయానికి వస్తే ఈ 54,900 అట్లానే 54,500. సో ఇక్కడ మంచి సపోర్ట్ తీసుకుంటుంది. ఒకవేళ 54,500 కనుక క్రాస్ చేసి డౌన్ సైడ్ వస్తే మరలా ఒకసారి 54,000ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో 54,000 కనుక డెసిసివ్గా డౌన్ సైడ్ ఏదైనా నెగిటివ్ న్యూస్, స్ట్రాంగ్ నెగిటివ్ న్యూస్ కనుక వచ్చి 54,000 కంటే బిలో క్లోజ్ అయితే మళ్ళీ 52,000 అక్కడి నుంచి ఫ్రీ ఫాల్ ఉంటుంది. 54,000 నుంచి ఫ్రీ ఫాల్ ఉంటుంది. ఓకే, సో మీరు మంత్ ఎండ్ కాబట్టి పొజిషన్స్ చాలా కేర్ఫుల్గా, ఈ మంత్ అంతా పాజిటివ్గా మూవ్ అయింది కదా మార్కెట్. ఈ మంత్ అంతా యాక్చువల్గా చెప్పాలంటే కన్సాలిడేషన్ అవుతూ ఉంది. బట్ 7th మే ఏదైతే అప్ సైడ్ తీసుకుందో అక్కడి నుంచి అప్ సైడ్ మూవ్ అవుతూనే ఉంది. ఓకే, ఇది ఫ్లాగ్ అప్ సైడ్లోనే, ఫ్లాగ్కి సంబంధించి ఈ ఇది మిడిల్ ఏదైతే 54,900
ఆ అబౌవ్ లెవెల్స్లోనే ఎక్కువ క్లోజ్ అవుతూ ఉంది కాబట్టి సో పాజిటివ్ టెరిటరీలోనే ఉండే అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, మంత్ ఎండ్కి సంబంధించి రేపు లేదు ఎల్లుండి అంటే 29వ తారీఖు మనకి ఎక్స్పైరీ ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ట్రేడ్ చేసేవాళ్ళు కాస్త కేర్ఫుల్గా ట్రేడ్ చేయండి. ఓకే, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్, రేపటికి అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ ఇవి. రేపు వెళ్ళండి కొద్దిగా కేర్ఫుల్గా ట్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది మనము మార్కెట్లో. ఎక్స్పైరీ సందర్భంగా చాలా వాలిటిలిటీ ఉండే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిస్కస్ చేసుకోబోయే స్టాకు వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్. సో వరుణ్ బెవరేజెస్ లిమిటెడ్ ఎందుకు మనం పిక్ చేసామంటే వీళ్ళు స్టెల్లార్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు, చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ పోస్ట్ చేశారు. సో ముందు రిజల్ట్స్ చూసి ఆ తర్వాత ఈ స్టాక్ వివరాల్లోకి వద్దాము. సో ఇది మార్కెట్ క్యాప్ వచ్చేసి 1,64,189 కోట్లు. సో దీని ఫేస్ వాల్యూ ₹2 ఉండింది. ఇది స్టాక్ టు అది పిఈ వచ్చేసేసి 59. దీని ROE 22.5, మంచి ROE కనబరుస్తుంది. ROCE 24.5. సో దీని 52 వీక్ హై 683, 52 వీక్ లో 420. ఓకే, సో దీని రిజల్ట్స్ ఒకసారి చూస్తే మనము ఈ రిజల్ట్స్ మార్చ్ క్వార్టర్కి సంబంధించిన రిజల్ట్స్ చూస్తే 5,567 కోట్లు రెవెన్యూ జనరేట్ చేశారు. ఓకే, లాస్ట్ 4-5 క్వార్టర్స్ నుంచి మీకు డిసెంబర్ 2023లో 2,600 ఉంటే మార్చ్ 2024లో 4,300, జూన్లో 7,100 కోట్లు. అక్కడి నుంచి కొద్దిగా డ్రాప్ అయింది. సెప్టెంబర్ క్వార్టర్లో 4,800 కోట్లు ఉంటే డిసెంబర్ క్వార్టర్లో 3,600 కోట్లు ఉంది. మార్చ్ క్వార్టర్లో మరలా 5,500 కోట్లు. సో అంటే ఇది సీజనల్ బిజినెస్. యాక్చువల్గా ఇది వరుణ్ బెవరేజెస్ అనేది వీళ్ళు బెవరేజెస్ అమ్ముతారు. మన పెప్సీ, కోకోకోలా ఈ బెవరేజెస్ ఉన్నాయి చూసారా, ఆ బెవరేజెస్ సెక్టార్లో ఉన్నారు వీళ్ళు. ఓకే, వీళ్ళకి రాబోయే రోజుల్లో అంటే ఈ యూసేజ్ కన్సంప్షన్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి ఈ కన్సంప్షన్ పెరిగే క్రమంలో వీళ్ళ సేల్స్ కూడాను ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, వీళ్ళ ప్రాఫిట్ కూడాను, ఆపరేటింగ్ ప్రాఫిట్ లాస్ట్ క్వార్టర్లో ఇది డిసెంబర్ క్వార్టర్లో 579 కోట్లు ఉంటే మార్చ్ క్వార్టర్లో 1,263 కోట్లు ప్రాఫిట్ పోస్ట్ చేయగలిగారు. అట్లానే ఆపరేటింగ్ మార్జిన్ వచ్చేసేసి 23%, 16% అంతకుముందు ఉంటే 23%, మళ్ళీ బ్యాక్ టు నార్మల్కి వచ్చేసారు. ఈ 23% ఎప్పుడైతే పోస్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళ ప్రైస్ కూడాను ఎప్రిషియేట్ అవుతుంది, షేర్ ప్రైస్ కూడాను. ఓకే, సో వీళ్ళు కాస్త మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు కాబట్టి మరలా దీన్ని ఒకసారి మనము మన రాడార్లో పెట్టుకొని మనం దీన్ని అబ్జర్వ్ చేసుకుంటూ మనం దీన్ని స్లోగా అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు స్టాక్ ప్రైస్ మూమెంట్ వివరాల్లోకి వెళ్తే ఇక్కడ నుంచి బాటమ్ అప్ అయ్యి ₹470 దగ్గర ఇక్కడ బాటమ్ అయింది. ఇక్కడ ₹435 దగ్గరకు వచ్చింది రీసెంట్గా, ఇప్పుడు 3rd మార్చ్లో. ఆ తర్వాత మరలా 22nd మే ₹470 వచ్చింది. రిజల్ట్స్ తర్వాత కొద్దిగా పికప్ అవుతుంది. ఓకే, సో ఇది మరలా ఒకసారి హై సైడ్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఈ స్టాకు మరలా ఒకసారి హై సైడ్ వచ్చే అవకాశం ఉంది. 520 నుంచి 550 లెవెల్స్ వరకు మరలా ఒకసారి రీచ్ అయ్యే అవకాశం ఉంది. మీరు రాడార్లో మీరు దీన్ని స్టాక్ని అబ్జర్వేషన్లో పెట్టుకొని ఇప్పుడు ఇమీడియట్గా కొనాల్సిన పని లేదు. ఈ స్టాక్ని మీరు అబ్జర్వేషన్లో పెట్టుకొని 470 ఆ రేంజ్లోకి వచ్చినప్పుడు మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేసుకుంటే ఇది ఎక్కువ కన్సాలిడేషన్ జోన్ అవుతుంది 470 యావరేజ్ ప్రైస్లో. ఓకే, సో ఈ లెవెల్లో మనం అక్యుములేషన్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటే స్లోగా గ్రాడ్యువల్గా మీరేమి ఒక్కసారిగా దీన్ని అక్యుములేట్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడాను స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ఏ స్టాక్ అయినా సరే అవనివ్వండి, అది వరుణ్ బెవరేజెస్ కావచ్చు, లేదంటే HDFC బ్యాంక్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, ఏ స్టాక్ అయినా కానివ్వండి ఒకేసారి లంసమ్గా కొనకూడదు. మనం గ్రాడ్యువల్గా మన 100% మనం కొనాలి అంటే ₹100 వర్త్ ఆఫ్ షేర్స్ మనం కొనాలి అనుకుంటే స్టార్ట్ విత్ ₹20. ఏది నమ్మకమైన కంపెనీ అయితే, ఇది HDFC కానీ రిలయన్స్ కానీ అట్లాంటి కంపెనీస్లో స్టార్ట్ విత్ 20%, ₹20 తోటి మీరు స్టార్ట్ చేయొచ్చు. ₹100 మీరు ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే. అదే VBL లాంటి షేర్స్లో ఇది హై వాలటిలిటీ ఉంది, ప్లస్ సీజనల్ బిజినెస్ ఉంది దీంట్లో. కాబట్టి మీరు 10% అంటే ₹10 తోటే స్టార్ట్ చేయండి. మీరు స్లోగా గ్రాడ్యువల్గా ఎప్పుడు తగ్గితే అప్పుడు దీన్ని అక్యుములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. ఓకే, మీరు 470, 475 లెవెల్స్లో కనుక మీరు ఆపర్చునిటీ వస్తే మీరు దీన్ని అక్యుములేషన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే మరలా ఒకసారి ఇది 560 నుంచి 580 లెవెల్స్కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, సో ఇది
ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్. మనం ఇప్పుడు చూసాం కదా ఫండమెంటల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. 1,69,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. దీని ROCE 25% అప్రాక్సిమేట్గా ఉంటే ROE 22.5% ఉంది. ఓకే, సో ఈ పరంగా చూస్తే దీని ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇది డే బై డే గ్రో అయ్యే బిజినెస్ కానీ ఇదేమి తగ్గే బిజినెస్ కాదు. సో కన్సంప్షన్ అనేది, బెవరేజ్ కన్సంప్షన్ అనేది మన ఇండియన్ కన్జ్యూమర్ సెక్టార్లో ఇంప్రూవ్ అవుతుంది, రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది తప్ప అది డిక్రీజ్ అవ్వట్లేదు. ఓకే, సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు స్లోగా గ్రాడ్యువల్గా దీన్ని ఎక్యుములేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు, మీ రాడార్లో దీన్ని స్టాక్ని యాడ్ చేసుకొని. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అబ్జర్వ్ చేసాము. అట్లానే ఈరోజు మనము స్టాక్ ఆఫ్ ద డే వరుణ్ బెవరేజ్ని పిక్ చేసుకున్నాము. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అట్లానే ఇది మీ ఫ్రెండ్స్కి కానీ, మీ కొలీగ్స్కి కానీ, రిలేటివ్స్కి కానీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేసి ఎంకరేజ్ చేయండి. అట్లానే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.